ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. మోడీ పరిపాలన బాగుందనడానికి 3 సార్లు ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పే నిదర్శనమన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలంటూ సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ సత్తా నిరూపించుకోవాలంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలిసిన పరిస్థితి. చెప్పండి మేడం, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ఒక సవాల్ వేశారు. మోడీ పాలన ఏదైతే 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పాలన ఉందో ఈ పాలనతో తన యొక్క 14 నెలల పాలనని వేరే చేసుకుందాం, చర్చకు సిద్ధమని చెప్పినటువంటి 14 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారికి అనుభవం ఇంకా రాలేదని తన మాటల్లోనే అర్థమవుతుంది. మోదీ గారి పాలనను మెచ్చే రెండోసారి ప్రధానమంత్రిగా మళ్లీ గెలిపించిండ్రు. మోదీ గారి పాలనను మెచ్చే మూడోసారి మళ్లీ ప్రధానమంత్రిగా గెలిపించిండ్రు. మీ పాలన మీద మీకు అంత విశ్వాసం ఉంది కదా. ఇప్పుడు మీ పార్టీ మీరు చాలా మందిని మీ పార్టీలోకి మార్చుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మార్చుకున్నారు. మిమ్మల్ని గవర్నమెంట్ రాజీనామా చేయమంటలే, మిమ్మల్ని దిగుమంటలే, వాళ్ళతో రాజీనామాలు చేయించండి. కనీసం మీ పార్టీలోకి మారిన వాళ్ళనన్నా ఎమ్మెల్యేలను రాజీనామా చేయించండి. ఎన్నికలకు సిద్ధంగాండి. ప్రజా తీర్పు ఏముంటుందో దాంతో తెలిసిపోతుంది కదా. ఆ తీర్పే తెలిసిపోతుంది ఎంత ప్రభుత్వం మీద ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందా లేదనేది అదే తెలుపుతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన విషయం పైన కేవలం స్టేట్మెంట్సే తప్పితే కింద ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కనపడతలేదు ఇప్పటిదాకా. బాగుంది, రోజు చోటకు పోతున్నారు, చెప్తున్నారు, మాటలు చెప్తున్నారు, అది అన్ని కూడా మాటల వరకే మిగిలిపోతున్నాయి. మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో గడప కూడా దాటలేదు. ఈ ప్రభుత్వం యొక్క పాలన తీరు అది. మీ పరిపాలన గురించి మీరు 14 నెలలైంది, మీరిచ్చిన హామీలు, మీరు డేట్లు చెప్పిండ్రు, మీరే డేట్లు ఫిక్స్ చేసిండ్రు. అపోజిషన్ పార్టీ ఫిక్స్ చేయలే, డేట్లు మీరే ఫిక్స్ చేసిండ్రు. ఉన్న అధికారంలోకి రాకముందు మీరే ఫిక్స్ చేసిండ్రు, అధికారంలోకి వచ్చినాక మీరే డేట్లు ఫిక్స్ చేసిండ్రు. ఆ డేట్లకు కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు. వాటి గురించి ప్రశ్నిస్తే మీరు ఈ విధమైనటువంటి అడ్డగోలు మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఇంకా తన హోదాను పెంచుకునే విధంగా మాట్లాడాలి. 2014 బీజేపీ కేంద్ర మేనిఫెస్టోలో గానీ 2019 మేనిఫెస్టోలో గానీ ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, వాటిని ఎంతవరకు నెరవేర్చారో దానిపైన చర్చకు రమ్మని చెప్పేసి కూడా ఆయన సవాల్ వేసినటువంటి వారి సవాల్కి జవాబు ఆల్రెడీ ప్రజలు ఇచ్చేసిండ్రు. మీరు వేసే సవాల్కి జవాబు ప్రజలు 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని గెలిపించిండ్రు. అదే జవాబు నీకు. అంతేగాని మాటి మాటికి ఛాలెంజ్లు, ఏ పబ్లిక్ మీటింగ్ మాట్లాడతాడో ఛాలెంజ్లు కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఆల్రెడీ ప్రజలు మీకు తీర్పిచ్చిండ్రు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 14 నెలలు అయింది. 60 నెలల్లో 14 పోతే ఇంకా 36 నెలలు మీ పాలన ఉంది. ఈ 36 నెలల్లో ఏ విధంగా పాలించాలా, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి దృష్టి పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమేం పథకాలు తెచ్చుకోవాలి, ఇంకా ఏం అవసరం ఉన్నాయి మనకు, మనం ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏ పథకాల ద్వారా మనం ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతాము, వేటికి పెద్ద ఎత్తున మనం కేంద్ర ప్రభుత్వ నిధులకు తక్కువ షేర్ మన రాష్ట్రం పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, దాన్ని మీరు సవాల్గా తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, ఎక్కడి నుంచి చేస్తున్నా రూలింగ్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఖచ్చితంగా పోటీలో ఉంది, పోటీ చేస్తుంది. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్లకు ఎక్కడనోతోనే ఎడ్జ్ ఉండనే ఉంటది. వాళ్లకు ఇది వెరీ కామన్ ఇన్ ఎనీ ఎలక్షన్. రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటది, ఎందుకంటే రూలింగ్ లో ఉన్నారు, రేపు ఏమైతుందో, ఇస్తారేమో చేస్తారేమో అని. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మనం చూసినాం కదా, ఉద్యోగులకు ఏమి ఇవ్వకపోయినా ఉద్యోగులు ఓట్లేసిండ్రు, టీచర్స్ కి ఏమి చేయకపోయినా టీచర్ ఎమ్మెల్సీలను గెలిపించిండ్రు. అదేం వింత కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అన్ని రకాలుగా అబ్జర్వేషన్లు చేస్తున్నారు. అంత గుడ్డిగా ఎవరు లేరు. ఎప్పుడు ఎవరిని ఎట్లా దించాలనో ప్రజలకు తెలిసినంత ఈరోజు ఎవ్వరికి తెలియదు. కేసీఆర్ ఓడిపోతారని ఎవ్వరు ఊహించుకోలేదు. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ 3వసారి అధికారంలోకి వస్తారనేటువంటి ధీమాతో ఉండే. ప్రజలు ఆ ధీమానంతా ఏం చేసిండ్రు మనం కళ్ళతో చూసినాం కదా. అందుకే ఎప్పుడు కూడా అధికారాన్ని చూసుకుని విర్రవీగొద్దు. ఓకే, ఇది డీకే అరుణ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే తన పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని చెప్పేసి వారు సవాళ్లు విసురుతున్నారు. ఏదైతే దీని మూలాన ఆయన యొక్క పాలన బాగుందా లేదా అనేది తేలుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.